అందరికీ నమస్కారం. ఈటీవీ అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. ఈరోజు మనం ఈ చలికాలంలో ఎస్పెషల్లీ లేడీస్ కానీ అంటే వర్కింగ్ లేడీస్ అయినా ఇంట్లో మన హోమ్ మేకర్స్ అయినా లేకపోతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా మనకి ఈ చలికాలం వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో నవారా బియ్యంతో ఉసిరి, పచ్చి పసుపు అన్నం, ఉసిరి అల్లం చట్నీ ఈ రెండింటిని చూడబోతున్నాం. ముందుగా నవారాతోటి ఉసిరి, పచ్చి పసుపు అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి పసుపు, ఉసిరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన నవారా అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 4 చెంచాలు, పచ్చి పసుపు తురుము 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 2, అల్లం తురుము 1/2 చెంచా, ఇంగువ 3 చిటికెలు, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత. నవారాతోటి ఉసిరి, పచ్చి పసుపు అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఉసిరికాయ మనకు తెలిసిందే, ఈ యొక్క కార్తీక మాసం నుంచి మనకి ఆల్మోస్ట్ ధనుర్మాసం దాకా మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఆ తర్వాత వీటిని ఎండబెట్టి మనం ఒరుగుల్లాగా చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఉసిరిలో గొప్పతనం ఏంటంటే అండి, ఫ్రెష్గా ఉన్న ఎండిపోయిన దాంట్లో వైటమిన్ సి అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ రీటైన్ అవుతుందండి. అది గొప్పటి. అందుకని చెరుకుడు చెప్తాడు చరక సంహితలో 3000 సంవత్సరాల ముందే, ఉసిరికాయని నిత్యం తీసుకుంటుంటే మనం నిత్య యవ్వనములుగా ఉంటాము, మనకి వార్ధకం రాదు, అంటే ముసలితనం రాదు, ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటాము, అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్, వ్యాధి నిరోధక ఎప్పుడు ఉంటుంది దాని అర్థం అనమాట. అందుకని మా పెద్దవాళ్ళు ఈ టైంలో ఉసిరికాయ పులిహార, ఉసిరికాయ పచ్చళ్ళు అన్నీ పెడతారు, ఉసిరికాయ తొక్కు పెడతారు, నిలవ పచ్చళ్ళు పెడతారు, మెంతి అండ్ జీలకర్ర, ఈ పచ్చిమిర్చి అంతా తొక్కేసి ఉప్పేసి పెడతారు, మిరియం వేసి. అదేమవుతుంది, సంవత్సరం అయినా ఉంటుంది మళ్ళీ వచ్చేదాకా. అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా జ్వరాలు వచ్చినా రొంపలు వచ్చినా కూడా దాన్ని వేడి భోజనంలో పెట్టుకొని తింటే మొదటగా మనకే అది మంచి ఎపిటైజర్గాను, మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటిని బయటికి పంపించేయటమే కాకుండా దాంట్లో వేసిన మిగతా ద్రవ్యాలు, మెంతులు, ఆ మిరియం అన్నీ వేసినాం కదా పసుపుని, అవి కూడా మన బాడీని క్లెన్స్ చేసి మనకి హీలింగ్ త్వరగా అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. అది రహస్యం. కానీ కాలక్రమేణా వాటిని ఆ ట్రెడిషన్స్ని మర్చిపోయాం. పచ్చి పసుపు ఇప్పుడు ఇట్స్ ద సీజన్ ఆఫ్ ఫ్రూట్స్గా చలికాలంలో ఈ ట్యూబర్స్ వస్తాయి. ఈ పసుపు ఆ స్మెల్ చూస్తుంటేనే ఒక రకమైన మనకి ఆ ఫీల్ వస్తుంది, తినాలి దీన్ని అని అనమాట. దాంట్లో ఉన్న కురుకుమిన్ అంటాం. కురుకుమిన్ అనేది దాంట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్ అలా ఎన్నో యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది అనమాట. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మొత్తం కెమికల్తో పండిస్తున్నాం కాబట్టి పసుపు, దాంట్లో ఉన్న కురుకుమిన్ శాతం ఉండట్లేదు, అది ప్రాపర్గా మెడిసినల్ వాల్యూస్ అందిపుచ్చుకోవట్లేదు భూమిలోంచి, మన ధరతిలోంచి. అదే కాకుండా పండించిన తర్వాత కూడా దాంట్లో నుంచి కురుకుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే కంపెనీస్ కానీ ఎవరో ఒకరు తీసేసుకుంటారు. అది లేకుండా మనం తింటున్నాం. ఒకప్పుడు పసుపు రెగ్యులర్గా మనం మంచి పసుపు తినేవాళ్ళం, న్యాచురల్ పసుపు తినేవాళ్ళం. అందుకే మనకి క్యాన్సర్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉండే. క్యాన్సరే కదండి, చాలా ప్రాబ్లమ్స్కి అంత ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యేది మన భారతదేశం. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఏమైందంటే వాటిని కూడా కెమికల్ ఫార్మింగ్ చేసాం కాబట్టి అది ప్రాబ్లం. పసుపు రోజు తింటున్నాం మనం, క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయంటే వాటిలో ఉండే కురుకుమిన్ శాతం తగ్గించేసాం. ఫార్మింగ్ కూడా అంతా కూడా ఎక్కువ ప్రొడక్షన్ కావాలి, ఎక్కువ డబ్బు కావాలి, డబ్బు వచ్చి ఎక్కువ ప్రొడక్షన్ చేసి దాంట్లో ఏమి సారం లేకుండా తింటే ఏమవుద్ది, ఆ డబ్బు అంతా మళ్ళీ హాస్పిటల్కి వీటికే పెడతాం. ఇది కూడా గానుగాడి చిన్న నూనె వాడతాం, మట్టి పాత్ర కాబట్టి ఫస్ట్ నూనె వేసి తర్వాత పెడతాం. ఈ యొక్క నవారా బియ్యాన్ని ఆల్మోస్ట్ ఒక ఓవర్ నైట్ నానబెట్టుకు, మీరు వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి, ఇంట్లో వాళ్ళతో రాత్రి నానబెట్టేసి పొద్దునే వండేసుకోవచ్చు. 1కి 4 నుంచి 5 నీళ్లు పోసేసి వండేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా అయిపోతుంది. వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మన కడుపు స్టమక్లో ఉన్న అల్సర్స్ కానీ లేకపోతే పేగుపూతలు కానీ, అదేవిధంగా ఎస్పెషల్లీ లేడీస్కి ఉన్నటువంటి మ్యానిస్ట్రల్ క్రాంప్స్, అంటే ఒక పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటాం అనమాట, వాటికి చక్కటి ఈ కాంబినేషన్ అండి. అసలు నవారా రైసే చాలా మంచిది డయాబెటిక్కి, లేడీస్లో ఉన్నటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్కి అనమాట. అంటే వాళ్ళకి ఋతుక్రమం సంబంధించినటువంటి సమస్యలన్నిటికీ చక్కటి ఔషధం అంటే ఒక ఔషధ గని. జెనెటికల్గా మోడిఫై చేయకుండా వాటిని యాస్టీస్గా ప్రకృతి ఇచ్చింది అలా ఉంచితే, ప్రకృతికి మనకేం కావాలో అన్నీ పెట్టి పంపించింది. కాలక్రమేణా చాలా డెవలప్ అయిపోయి అన్నిటినీ కెమికల్ ఫార్మింగ్ చేసేసి, పాలిష్ చేసి, ప్రాసెస్ చేసి, దాంట్లో ఉన్న సత్తు అంతా తీసేసి నిస్సారమైన ఫుడ్ని తింటున్నాం, నిస్సారంగా మారిపోయాం, బతుకుని లాగుతున్నాం,
జీవించండి. ఆవాలు వేసాను. ఆవాలు కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేస్తాను. జీలకర్ర ఇది కూడా ఆడవాళ్ళకి ఒక చక్కటి ఒక ఔషధం. అలాగే డైజెషన్కి చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని అంటే మన బాడీ టెంపరేచర్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది చలికాలం. జీలకర్ర కూడా వేస్తాం. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి లేకపోతే మిరియాల పొడి, ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ధనుర్మాసంలో మనం మిరియం వాడతాం. మిరియం వేసుకుంటే ఇంకా మంచిది. మిరియాలని కొంచెం పొడి చేసుకొని మనం వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కల్చర్ అండి మనది. యాక్చువల్లీ దాన్ని మర్చిపోయి ఒక రూమ్లో ఒక సిస్టమ్ ముందో ఒక మిషన్ ముందో కూర్చుండిపోయాము. ఎంతకీ దాంట్లో ఎంత ఫీల్ ఉండదండి. న్యాచురల్గా వెళ్ళి యాపిల్ మామిడికాయ కోసుకొని తినేదానికి దాన్ని టీవీ ముందు కూర్చొని దాన్ని ఫీల్ అవడానికి చాలా ఫరక్ ఉంటుంది కదా. యా, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు అల్లం. ఇట్స్ వెరీ గుడ్, అంటే మనకి గుడ్ అపెటైజరు అండ్ మన జీర్ణ రసాలు ఊరేదానికి చాలా మంచిది ఈ అల్లం. ఇంగువ, ఇది లేడీస్కి చాలా వండర్ఫుల్ మెడిసిన్ అండి. ఇంగువ లేడీస్ అనే కాదు అందరికి కూడా, బట్ ఎస్పెషలీ లేడీస్ ప్రాబ్లమ్స్కి ఇది చక్కటి ఒక మందు. యా, అట్లా అరోమాస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క తురిమిన పచ్చి పసుపుని వేసారు. వేసి ఒక 1 minute అలా వదిలేసి నెక్స్ట్ తురిమిన మన ఉసిరికాయ, మన బాడీలో మన డీటాక్సిఫికేషన్ జరుగుతుంది ఈ కాలంలో అంతా. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 to 4 minutes మగ్గనిద్దాం. ఓకే అండి. యా, ఇది మంచి అరోమాస్ బయటకు వస్తున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. కాబట్టి నువ్వులు వేసుకోవచ్చు, అది మన ఆప్షన్, వేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు అసలు ఈ రైస్ని వేసేది మనం వండుకున్నటువంటి ఫైనల్గా మనకు కావాల్సినంత సైంధవ లవణం. అయితే మన కల్లుప్పు దొరికిన వేసుకోవచ్చు, సముద్రం ఉప్పు, ప్రాసెస్ చేసింది అయితే ఉండకూడదు. స్టవ్ ఆపేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. పైన నుంచి ఇట్లా యాస్టీస్గా మనం వర్జిన్ అన్నమాట, వేడి చేయకుండా ఉన్నటువంటి కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఆ ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేద్దాం. అంటే ఆ ఫ్రెష్నెస్ని కూడా మనం ఎంజాయ్ చేద్దాం. దాంట్లోనే వైటమిన్ కే, వైటమిన్ ఈ ఇవన్నీ బాడీకి పడతాయి బాగా. యా, ఇది అయిపోయిందండి. ఇప్పుడు మన ఉసిరి అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము అరకప్పు, అల్లం ముక్క చిన్నది, పచ్చిమిర్చి 2, మెంతులు అర చెంచా, ఆవాలు అర చెంచా, ఇంగువ 3 చిటికలు, జీలకర్ర 1 చెంచా, పసుపు అర చెంచా, సైంధవలను రుచికి సరిపడినంత, కరివేపాకు 1 రమ్మ, శనగపప్పు 2 చెంచాలు. ఓకే అండి, ఉసిరి అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసి వేపుకుందాం. అంటే ఇది మామూలుగా మనకి అల్లం పచ్చడి చేస్తాం కదా, కొంచెం ఇంచుమించు అలానే, కాకపోతే దీంట్లో మనం ఉసిరికాయ యాడ్ చేసాము. అల్లం పచ్చడిలో కొంచెం చింతపండు, బెల్లం వాడతాము. దీంట్లో కూడా మనం వాడుకోవచ్చు కావాలంటే. నేను అలా కాకుండా కొంచెం ఆ రియల్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయడానికి వేయట్లేదు. మీకు కావాలంటే మటుకు కొంచెం బెల్లము, కొంచెం నిమ్మరసం కానీ, లేకపోతే కొంచెం పచ్చి మామిడికాయ అంటే ఆమ్చూర్ దొరుకుతుంది కదా, పచ్చి మామిడి పొడి ఎండింది, ఆ పొడైనా వేసుకోవచ్చు, చింతపండు అయినా వేసుకోవచ్చు. యా,
ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇవన్నీ బాడీలో రక్తాన్ని శుద్ధి చేసేవి. రక్తం శుద్ధి అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? రక్తం పల్చబడుతుంది, ఆల్కలైన్గా మారుతుంది, క్షారగుణంగా మారుతుంది. దాంట్లో మన బాడీలో హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మన హార్ట్, లివర్, కిడ్నీస్ అన్నీ కూడా, అంటే మన మూత్రపిండాలు, కాలేయం అన్నీ చక్కగా పనిచేస్తాయి. దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, అన్నీ మనం మోస్తాం. ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ బాడీ, బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్. అంతే కదా. ఎప్పుడైతే దాన్ని, శరీరాన్ని మనం ప్రేమిస్తామో అది మనల్ని సంరక్షిస్తుంది. యా, ఇది వేగిపోయింది. మెంతులు వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేద్దాం. అవి ఊరినే వేగిపోతాయి. యా, నూనె వేసుకుందాం, చెంచాడేసుకొని పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలో కొంచెం అల్లం, మనం మగ్గినప్పుడు జస్ట్ అలా. చట్నీ కాబట్టి అంత మగ్గక్కలేదండి, ఎందుకంటే దాని ఫ్రెష్ ఫ్లేవర్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఉసిరికాయ వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి, ఇది ఒక 2 to 3 minutes మగ్గితే సరిపోతుందండి. మగ్గిన తర్వాత ఈ యొక్క వేపుకునే ఈ మసాలాని దీన్ని కలిపి మనం తగినంత ఉప్పు వేసుకొని మనం చట్నీలాగా రుబ్బుకుందాము. కావాలంటే కొంచెం బెల్లం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఓకే అండి, ఇది మగ్గి కొంచెం చల్లారాలి. ఇది కూడా చల్లారిన తర్వాత ఈ రెండు చట్నీలాగా రుబ్బుకుందాం. ఓకే అండి, మనకి చట్నీ రుబ్బేసుకున్నాం, ఉసిరి అల్లం చట్నీ రుబ్బేసుకున్నాం. కొంచెం బెల్లం యాడ్ చేశాను, కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను. అది నేను చూపించలేదు ఐటమ్స్లో, కానీ యాడ్ చేసాను. అది మన ఆప్షన్, అందుకని మీరు కావాలంటే యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకుందాం. కొంచెం నూనె వేడైన తర్వాత శనగపప్పు వేసి అది కొంచెం వేడైన తర్వాత కరివేపాకు వేసుకుందాం. తర్వాత చట్నీ పోపు అయిపోతుంది. ఇప్పుడు మనకి తయారైపోయింది. కరివేపాకు, మనకి భారతీయ వంటలు, ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టైల్లో పోపు, ఆ సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం దాంట్లో వేసేటువంటి ఆ ఫ్లేవర్సే మనకి రుచి. కొంచెం ఇంగు వేసేది చిటికడే, కానీ దాని ప్రభావం చాలా ఉంటుంది. ఈలో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే అన్నీ అది తీసేస్తాయి. ఎక్కువ వాడు, కొంచెం లిమిటెడ్గా. ఇప్పుడంటే కొంచెం 2, 3, 4 చిటికలు వేసిన పాత రోజుల్లో అలా వేస్తే సరిపోద్దండి. ఎందుకంటే అది ఒరిజినల్ ఇంగు. అది ఒక అలా తీస్తేనే గుమగుమలాడేది, రూమ్ అంతా గుమగుమ వచ్చేది. ఇప్పుడు పోయింది ఆ ఫ్లేవర్, ఎందుకంటే దాంట్లో కూడా. దురదృష్టం ఏంటంటే అన్నీ కాలుష్యం చేసాము, ఆహారాన్ని కూడా. అది మన శరీరం కోసం. మిగతాయి కాలుష్యం చేసాం, మిగతాయి చేసామంటే ఏదో కొంచెం అనుకోవచ్చు. మనం తినే ఆహారాన్ని కాలుష్యం చేసాం అంటే అడల్టరేట్ చేసాం. ఇంకా మైండ్ అంతా కల్తీ అయిపోద్ది కదా. శరీరం కల్తీ, మైండ్ కల్తీ, ఎక్కడ ఆనందం?
అన్నీ బాధలే, బరువులే. అందుకని ఎవరిని బట్టిన ఏమంటారు, ఏదో బతుకుతున్నా, ఏదో భారంగా ఈడుస్తున్నా అంటాం. ఎందుకంటే అన్నీ కల్తీయే, ఇది కూడా కల్తీ అయిపోయాయి. మనం తీసుకున్న ఆహారంలో 14% బ్రెయిన్ కింద తయారవుతుంది. తీసుకున్న ఆహారం ప్యూర్ ఉంటే బ్రెయిన్, మన మెదడు కూడా ప్యూర్గా ఉంటుంది, ఆలోచనలు ప్యూర్గా ఉంటాయి, జీవితం సాఫీగా ఉంటుంది. ఓకే అండి, మన 2 ఐటమ్స్ ఈరోజు లంచ్ బాక్స్ తయారైపోయినాయి. మొదటిది నవారాతోటి ఉసిరి పచ్చి పసుపన్నం, ఇంకోటి ఉసిరి అల్లం పచ్చడి. వీటి మనం మన లంచ్ బాక్స్లో సర్దేసుకుంటాం. పురాణాల్లో వింటాం అమృతం అని, కాదు, రియల్గా మనం కూడా ఆస్వాదించవచ్చు అమృతాన్ని. కరెక్ట్గా ఆహారం విధానాలు తెలుసుకొని మనం మన జీవ వైద్యం రైతు యొక్క శ్రేయస్సు కోరుకుంటే అన్నీ జరిగిపోతాయి. పచ్చడి కూడా మనం ఈ పచ్చడి కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళండి, ఆఫీస్లో అందరికి పంచవచ్చు. వాళ్ళకి కూడా రుచి చూపించిన మన ట్రెడిషనల్ మన లోకల్ ఫుడ్స్ని. దాంతో లోకల్ రైతుకి మంచి శ్రేయస్సు, మన మంచి ఆహారం శరీరానికి, పిల్లలకు కూడా మంచి భోజనం. ఓకే అండి, నేను ప్యాక్ చేసి కొత్తిమీర చల్లేసి నేను మూత పెట్టేసుకుంటున్నా. మనం దీన్ని పెట్టేసుకున్నాం, దీన్ని కూడా సర్దేసుకున్నాం. ఈరోజు మనం కొన్ని ఉసిరికాయలు కూడా పట్టుకెళ్దాం. ఇది సాయంత్రం తిందాం 4-5 ఉసిరికాయలు. మనకి నాప్కిన్ చెంచా పెట్టుకుందాం, నీళ్ళ బాటిల్ పెట్టుకుందాం. ఓకే అండి, తయారైపోయింది మన లంచ్ బాక్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీటిలోని ఈ వంటల్ని ఆస్వాదిద్దాం, మనం వడ్డించుకో. మనం మన లంచ్ బాక్స్లోని ఈ పదార్థాన్ని వడ్డించేసుకుందాం. నవారాతోటి గుమ్మగుమ్మలాడుతున్న ఉసిరి పచ్చి పసుపు ఆ ఫ్లేవర్స్ మనకి సర్వ్ చేసుకుంటుంటేనే తెలిసిపోతుంది. వడ్డించేసుకున్నాం. వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. పచ్చి పసుపు, ఉసిరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన నవార అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 4 చెంచాలు, పచ్చి పసుపు తురుము 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 2, అల్లం తురుము 1/2 చెంచా, ఇంగువ 3 చిటికెలు, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత. పచ్చి పసుపు ఉసిరి అన్నం తయారు చేయ విధానం: మట్టి మూకుల్లో నూనె వేసి పొయ్యి వెలిగించి దాని మీద పెట్టి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము, ఇంగువ, పచ్చిపసుపు తురుము ఒకదాని తర్వాత వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఉసిరి తురుము కూడా వేసి పైన మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం వండుకున్న నవారాన్నం, సైంధవలను, కొత్తిమీర వేసి చివరిగా సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని పచ్చి పసుపు ఉసిరి అన్నం తయారవుతుంది. ఉసిరి అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము 1 కప్పు, అల్లం ముక్క చిన్నది, పచ్చిమిర్చి 2, మెంతులు 1/2 చెంచా, ఆవాలు 1/2 చెంచా, ఇంగువ 3 చిటికలు, జీలకర్ర 1 చెంచా, పసుపు 1/2 చెంచా, సైంధవలను రుచికి సరిపడినంత, కరివేపాకు 1 రెమ్మ, శనగపప్పు 2 చెంచాలు. ఉసిరి అల్లం పచ్చడి తయారు చేయ విధానం: పొయ్యి వెలిగించి దాని ప్యాన్ పెట్టి శనగపప్పు, కరివేపాకు దోరగా వేపుకొని, తర్వాత మెంతులు, జీలకర్ర కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉసిరి తురుము, పసుపు కలిపి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిపి కావాలంటే కొంచెం బెల్లం కలిపి మెత్తగా రుబ్బుకొని, తర్వాత ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుంటే ఎంతో కమ్మని ఉసిరి అల్లం పచ్చడి తయారవుతుంది.
చూసాం కదా వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు మనం రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీ అండి. ఆ ఉసిరి, పచ్చిపసుపు అండ్ అల్లం అది బ్లెండ్ అయ్యి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఆ ఉసిరి, అల్లం ఫ్లేవర్స్, కొంచెం ఆ బెల్లం కూడా వేసాం కదా, కొంచెం నిమ్మరసం, అవన్నీ కలిపి ఇది కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రయత్నించండి, ఎందుకంటే అమృతాన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అమృతం లాంటి ఆహారమే ఆరోగ్యానికి నాంది. ఎప్పుడు చేసుకున్నా ఇలాంటి అమృతాన్నే వండుకోవాలి. అదే మన జీవిత పరమార్థం. జీవిత పరమార్థం ఆరోగ్యంగా ఉండి ఈ జీవితాన్ని ఆస్వాదించడమే. ఓకేని, ఇంతటితోటి ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక లంచ్ బాక్స్లో మరొక 2 రెసిపీస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.